హలో అండి. ఈరోజైతే తమ్ముడు వాళ్ళ ఊరికెళ్ళి చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం మా ఊరికైతే. వస్తూ ఇలా దూరం నుంచి చూస్తూ ఉంటే జనాలు ఏదో పని చేస్తున్నారు కానీ మనకైతే అర్థం కాలేదు ఏం జరుగుతుందా అనుకుంటూ. అలా చుట్టూ పొలాలు చూస్తూ దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడైతే ఒట్టిమిరపకాయలు విడిపిస్తున్నారండి. ఇంత ఎండలో ఏంటండి మీరు ఒట్టిమిరపకాయలు విడిపిస్తున్నారు, చాలా కారంగా ఘాటుగా ఉంటాయి కదా, సో ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నామన్నమాట. మాకు తప్పదమ్మా, మాకు చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఇంకా మేము పని చేయాల్సిందే అని చెప్పి అన్నారు. ఈ ఆడవాళ్ళందరూ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు చిన్నపిల్లలు మాత్రము చదువుకోకుండా ఎంచక్క ఆటలాడుతూ ఎగరలాడుతూ టైం వేస్ట్ చేస్తుంటారు. దయచేసి ఒకవేళ చిన్నపిల్లలు ఫ్యామిలీ కూడా చూస్తూ ఉంటే మన పిల్లలకు కూడా చెప్పండి, తల్లిదండ్రులు ఇలా కష్టపడి మనములు చదివిస్తూ ఉన్నారు, సో తప్పనిసరిగా బాగా చదువుకొని అమ్మా నాన్నని బాగా చూసుకోవాలని చెప్పేసి అయితే పిల్లలకి చెప్తూ ఉండండి. వీళ్ళంతా ఎండలో ఇంత కష్టపడుతున్నారే వీళ్ళకి ఏమనిపించదా అని చెప్పేసి వాళ్ళని అడిగితే మామూలు మాకు అలవాటు అయిపోయింది అన్నారు. సరే అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని కొద్దిసేపు అలా సేద తీరామన్నమాట. సేద తీరే టైంలో ఒకటే అనిపించింది, మా అమ్మ నాన్న కూడా మా కోసం ఇలాగే కష్టపడి ఉంటారు కదా అని. చాలా బాధేసింది. ఐ మిస్ యూ నాన్న. మా నాన్న అయితే లేడు, రీసెంట్గా చనిపోయాడు. సో ఉన్నప్పటికీ కూడా తన విలువ మాకు ఎప్పుడు తెలుసు, కానీ ఇప్పుడు మా మధ్య లేడనేదే నాకు చాలా బాధేస్తుంటుంది. ఎప్పుడు ఇలా పేరెంట్స్ని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ నాన్న ఖచ్చితంగా గుర్తొస్తారు. చాలా బాధేస్తుంది కూడా. సో ఇంక చేసేది ఏం లేదు కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఈ తోటలో అంతా చూసుకున్న తర్వాత అక్కడ కర్బూజ తోటలోకి వెళ్ళాము. చాలా బాగుందండి. చిన్న చిన్న కర్బూజలు కాసాయన్నమాట. మామూలుగా మాకి పొలం ఉంది కానీ 5 ఎకరాలు ఉంది. దాంట్లో వచ్చేసి శనక్కాయ మాత్రమే పండించేవాడు మా నాన్న. ఎందుకంటే మా నాన్న కార్పెంటర్ పని కూడా చేసేవాడు. టైర్ బండ్లు, మామూలు కిటికీలు, డోర్లు, ఇట్లా టేబుల్స్ అన్నీ కార్పెంటర్, అంటే ఆల్ రౌండ్ కార్పెంటర్ అనమాట మా నాన్న. సో ఆయనకి టైం ఉండేది కాదు. ఆ టైంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం శనక్కాయ అనేది పండించేవాడు. మా పిల్లలు వేరే వాళ్ళని అడగకూడదు అని చెప్పేసి శనక్కాయలు, మనకి పోపు దినుసులు ఇప్పుడు దొరుకుతాయి కదా, అవన్నీ పండించేవాడు అనమాట. చిరుధాన్యాలు అంటారు కదా, అవన్నీ పండిస్తూ ఒక పక్క ఈ పని చేస్తూ మమ్మల్ని సాకి పెద్ద చేశాడనమాట. సో ప్రతి తల్లి తండ్రి ఇలాగే కష్టపడి పిల్లల్ని సాకుతారు. సో మనం కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళ విలువ తెలుసుకొని వాళ్ళ కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. మా అమ్మ మా నాన్నని నేను ప్రేమగా చూసుకునే టయానికి మా నాన్న లేడు. సో మా అమ్మ ఉంది. ఇప్పుడు మాకు ఉన్నంతలో ఆమెని బాగానే చూసుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ముందు కూడా బాగా చూసుకోవాలి, అన్ని రకాలుగా ఆమె కోరికలు తీర్చాలని నేను కూడా మాకు అంత శక్తి రావాలని కోరుకుంటాను. సో దాంట్లో భాగంగానే ఈ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ట్రై చేస్తున్నాను అనమాట. డబ్బు ప్రతి దానికి అవసరం కదండి. సో మనం బయట పోయి పని చేయాలంటే కష్టంగానే ఉంటుంది. మా ఆయన బయటకు వెళ్ళి పని చేస్తాడు, నేను ఇంట్లో ఉండి తనకు సపోర్ట్ చేయాలన్నమాట. అంటే వంట చేసి పెట్టాలి, ఇంట్లో పనులన్నీ నేను చూసుకోవాలి, దాంతోపాటుగా మిషన్ కూడా కుడుతూ ఉంటాను. ఇవన్నీ డబ్బులు చాలా వస్తాయా హేమా అంటే చాలా తక్కువగా వస్తాయి ఇంత టైంలో. మెయిన్గా ఇప్పుడు కాంపిటీషన్ వేరే పెరిగిపోయింది. చాలామంది మిషన్లు నేర్చుకొని మిషన్ కుడుతున్నారు. అట్లీస్ట్ వాళ్ళ బ్లౌజ్ వాళ్ళైనా కుట్టుకోగలుగుతున్నారు. కాబట్టి మనకు కూడా చాలా తక్కువే అనమాట. సో ఏది 4 రకాల పనులు చేస్తే దాంట్లో 10 రూపాయలు, దీంట్లో 10 రూపాయలు వస్తుందని ఒక చిన్న ఉద్దేశానికి నేను దొరికిన పనిలో కష్టపడుతూ ఉంటానన్నమాట. సో దాంట్లోనే వీళ్ళకు కూడా హెల్ప్ చేయాలనిపించింది. సో మా అమ్మ కూడా అక్కడ చెట్టు కింద కూర్చొనింది. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు ఏమున్నాయో తెలియదు కానీ చాలా బాధేసింది చూసిన తర్వాత. నేను అక్కడ చెట్టు కింద కూర్చున్నాను కదా, అక్కడైతే మా అమ్మ కూర్చుంది అనమాట. బామ్మ వెళ్ళి అడిగాను అనమాట, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు ఈడు పడుకున్నావు అని అడిగితే, మా ఇంట్లో వాళ్ళు నన్ను సరిగ్గా చూసుకోరు, అన్నం కూడా పెట్టరు, పడుకోవడానికి మాత్రమే నైట్కి వెళ్తాను నేను అక్కడికి అని అంతా తన జరిగిన స్టోరీ అంతా చెప్పింది. నాకు ఇంకా బాధేసింది అనమాట. ఈ వయసులో ఏంటికి ఈ పరిస్థితి వచ్చిందో ఏంటో అని చాలా బాధేసింది. దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ నా దగ్గర ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మ నాకు ఇచ్చిండేటివి ఫ్రూట్స్ను, దాని తర్వాత కొంచెం డబ్బులు, జ్యూసులు తీసుకున్నాం కదా, ఆ జ్యూసులు అమ్మకి ఇచ్చేసి మాట్లాడిచ్చి, నువ్వు ధైర్యంగా ఉండు, ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఏమని అనిపించింది అనుకో మాకు ఎవరి దగ్గరైనా ఫోన్ చేయించు అని చెప్పాము. మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, లేదంటే నీకు ఏదన్నా మా వల్ల అయింది హెల్ప్ చేస్తామని కూడా చెప్పామన్నమాట. సో మాకు అంత స్తోమత అయితే లేదండి, నేను కూడా మిషన్ కుట్టి బతకాలి, కాకపోతే మనసు ఉండాలి కానీ మార్గం ఎన్నో మనకి ఇదవుతాయన్నమాట. సో హెల్ప్ చేయడానికి
మన వంతుగా మనం చేయొచ్చు కదా, అందుకని అలా మాట ఇచ్చి వచ్చానమాట. తర్వాత నెక్స్ట్ టైం పోయినప్పుడు కూడా అక్కడే ఉంది. ఒక 15-20 రోజుల తర్వాత వెళ్ళినప్పుడు కూడా అక్కడే ఉంది మా అమ్మ. అంటే పొద్దున్నే అక్కడి నుంచి వచ్చి గుడి దగ్గర పడుకుంటుంది, ఆ తర్వాత మళ్ళీ సాయంత్రానికల్లా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా నైట్ టైము పొలాల మధ్యలో భయం కదా, అందుకని. సో అడిగాము ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే అంతే అని చెప్పింది. సో మరి మా దగ్గరికి రావచ్చు కదా అని అడిగితే, రాలేనమ్మా, నా కొడుకులు అంటే నాకు చాలా ఇష్టము, కోడేండ్లు చూడరు అని చెప్పేసి నేను వాళ్ళని వదిలేసి రాలేనని చెప్పింది. అదే తల్లి ప్రేమ అంటే. సో చాలామంది వాళ్ళ పరిస్థితులు ఏముంటాయో మనకు తెలియదు కాబట్టి ఫైనల్గా అయితే ఇంకా అన్నీ ముగిచ్చేసుకొని చూసి చెట్లు తోటలు అన్నీ పలకరించేసి వచ్చేసామన్నమాట. ఈ గుడి చెప్పాను కదా, గుడి దగ్గర కూర్చొనిందని. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక మా అమ్మ కూర్చొనింది, ఆమె అనమాట. పిలిచాము ఇక్కడికి రా తిందు ఏమన్నా అంటే, లేదు ఇక్కడ చల్లగా ఉంది ఈడ పడుకుంటాననింది. సో అక్కడ కొంచెం ప్లేస్ ఉంటే అక్కడే పడుకుందనమాట. ఏంటో ముసలి వాళ్ళ అయ్యే కొద్దీ వాళ్ళ పరిస్థితి ఎలా మారిపోతుందో ఏంటో. అనాథాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే ఇదే పరిస్థితి అనుకుంటాను. సో ఈ వాతావరణం అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలాగ అనిపించిందో కూడా చెప్పండి. సో ఇవి ఏదైనా మనం మంచి పనులు చేయాలంటే మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.